ఇతని పేరు చదవడానికి చాలా కష్టపడతారు. కానీ ఇతను జీవితం అంతా పోరాటం చేశాడు. అమ్మా నాన్న ప్రేమలకి చాలా దూరంగా ఎన్నో కష్టాలు అనుభవించాడు. కానీ ప్రపంచం అంతా ఇతన్ని సెలబ్రేట్ చేసింది. ఈయన నేర్పిన బిగ్గెస్ట్ లెసన్ ఏంటో తెలుసా? ఒక మనిషి సక్సెస్ అవ్వాలంటే మంచి ఫిజిక్, మంచి నాలెడ్జ్ అవసరం లేదు. హ్యాపీగా ఉంటే చాలు మనిషి సక్సెస్ అవ్వచ్చు. ప్రపంచం అంతా మనల్ని సెలబ్రేట్ చేస్తుంది అని నిరూపించాడు. అసలు ద మోస్ట్ ఎమోషనల్ జర్నీ గురించి మనం చూడబోతున్నాం. జర్నీ స్టార్ట్ చేసే ముందు ఐఎమ్ సతీష్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఆలస్యం లేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇతన్ని అందరూ సిలీజీ అని పిలుస్తారు. బట్ ఈయన రియల్ నేమ్ ఏంటో తెలుసా? సైమన్ మింజ్. సెప్టెంబర్ న్యూయార్క్ 1901లో జన్మించారు. ఈయన అందరూ పుట్టినప్పుడు ఎలా ఉంటారో పిల్లలు అలానే ఉన్నాడు. బట్ పెరిగే కొద్దీ అర్థమైంది ఈయనకి ఏదో ఒక లోపం ఉందని. ఆ లోపం పేరు ఏంటో తెలుసా? మైక్రోసెఫలీ. అసలు మైక్రోసెఫలీ ఉండేవాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో తెలుసా? నెంబర్ 1, సరిగా మాట్లాడలేరు. నెంబర్ 2, పొట్టిగా ఉంటారు. అప్పుడప్పుడు ఫిట్స్ వస్తూ ఉంటుంది. వాళ్ళకి ఆలోచించే జ్ఞానం అనేది ఉండదు. వాళ్ళకి ఎంత ఎదిగినా కానీ వాళ్ళ మైండ్ అనేది చిన్నపిల్లలకి మెచ్యూరిటీ లెవెల్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందరిలా ఉండలేరు. తల అనేది చాలా చిన్నగా ఉంటుంది. బ్రెయిన్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. అందరికంటే విభిన్నంగా తల అనేది చాలా డిఫరెంట్ గా ఎత్తి చూపిస్తూ ఉంటుంది. ఆ కాలంలో ఈ వ్యాధిని, ఈ మైక్రోసెఫలీని పిన్ హెడ్ అని పిలిచేవారు. అసలు ఈ మైక్రోసెఫలీ ఎందుకు వస్తుందంటే ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో ఎవరైనా ఆల్కహాల్ తీసుకున్నా కానీ లేక ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు పుట్టేటప్పుడు ఇంకా ఇలాంటి జెనెటిక్ డిసార్డర్ తో పుడతారు. మైక్రోసెఫలీ అనే జెనెటిక్ డిసార్డర్ తో సిలీజీ పుట్టాడు. సిలీజీ ఎక్కడ పుట్టాడంటే చాలా రిచ్ ఫ్యామిలీలో పుట్టాడు. ధనవంతుల ఫ్యామిలీలో పుట్టాడు. సిలీజీ వాళ్ళ చెల్లి కూడా పుట్టింది. కానీ వాళ్ళ చెల్లి కూడా సేమ్ ప్రాబ్లం, మైక్రోసెఫలీ. సో వాళ్ళు చాలా రిచ్ పీపుల్స్ కాబట్టి, ధనవంతులు కాబట్టి ఎవరికైనా బయట వాళ్ళకి తెలిస్తే వాళ్ళు పరుగు పోతుందని ఎవరికి తెలియకుండా ఒక సీక్రెట్ రూమ్ లో పెంచారు. కొన్ని రోజుల తర్వాత ఎలా వాళ్ళని వదిలించుకోవాలని డ్రీమ్ ల్యాండ్ సర్కస్ కి వాళ్ళని అమ్మేశారు. కానీ నిజం చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో కంటే ఆ డ్రీమ్ ల్యాండ్ సర్కస్ లోనే చాలా హ్యాపీగా ఉన్నారు. అలానే సిలీజీ కూడా చాలా పెరిగి యంగ్ పర్సన్ గా మారాడు. ఆయన యంగ్ పర్సన్ గా ఒక అడల్ట్ గా మారిన ఆయన నాలెడ్జ్, ఆయన ఆలోచించే జ్ఞానం మాత్రం జస్ట్ ఒక 3 years కిడ్ ఎలా ఉంటాడు, ఆయన ఆలోచన ఎలా ఉంటుందో సేమ్ సిలీజీ ఆలోచన కూడా అలానే ఉంటుంది. కొన్ని వర్డ్స్ మాట్లాడడానికి ట్రై చేస్తాడు, బట్ మాట్లాడలేకపోతాడు. కానీ సిలీజీ సర్కస్ లో ఏం చేసేవాడు అంటే అమ్మాయిలు డ్రెస్ వేసుకొని అందరి ముందర పర్ఫామ్ చేసేవాడు. సిలీజీకి అంత నాలెడ్జ్ లేదు, అంత మెచ్యూరిటీ లేదు. సో సిలీజీ నవ్వుతూ ఇన్నోసెన్స్ గా ఎన్నో యాక్టివిటీస్ చేస్తూ ఉండేవాడు. సిలీజీ చేసే యాక్టివిటీస్ చాలా మంది పీపుల్స్ ని అట్రాక్ట్ చేసింది. సిలీజీకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది ఆ సర్కస్ లో. సిలీజీని చూడడం కోసం ఎంతో మంది రావడం స్టార్ట్ చేశారు. సో దీనివల్ల ఏం జరిగిందంటే సిలీజీ ఫేమస్ అయ్యాడు. సో సిలీజీ ఫేమస్ అయిన వెంటనే హాలీవుడ్ లో నుంచి మూవీ ఆఫర్స్ వచ్చింది. సిలీజీ ఫస్ట్ యాక్ట్ చేసిన సినిమా ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. 1928 ద సైడ్ షో అనే మూవీలో యాక్ట్ చేశాడు. 1932లో ఫ్రీక్స్ అనే మూవీలో యాక్ట్ చేసి ఎన్నో అవార్డ్స్ ప్రశంసలు పొందాడు. కంటిన్యూస్ గా మూవీ చేయడం, ఫ్యాన్స్ ఇంక్రీజ్ అవ్వడం, ఇలా తన లైఫ్ చాలా అంటే చాలా అద్భుతంగా మారింది. సిలీజీ కేర్ టేకర్ జార్జ్ సిలీజీని కేర్ టేకర్ గా పనిచేస్తున్నాడు. సిలీజీకి ఏం కావాలన్నా ఈ జార్జ్ చూసుకునేవాడు. సిలీజీ చాలా ఫేమస్ అయ్యాడు. ఆయన సర్కస్ లో షో చేయడం మాత్రం ఆపలేదు. బట్ ఎన్నో సర్కస్లు సిలీజీకి ఆఫర్స్ ఇచ్చారు. ఆయన ఇన్నోసెన్స్ ని యూజ్ చేసి వాళ్ళు డబ్బులుగా మార్చుకోవాలని ఎంతో మంది ఆశపడ్డారు. సిలీజీ చుట్టూ ఎంత మంది మంచోళ్ళు ఉన్నా చెడ్డోళ్ళు కూడా ఉంటారు కదా. సిలీజీ మీద కాంట్రవర్సీలు క్రియేట్ చేయడము, సిలీజీని బ్యాడ్ చేయడం, అలాంటి ఎన్నో క్రియేట్ చేశాడు. బట్ సిలీజీకి అవంతా తెలియదు. జస్ట్ ఒక స్మైల్. సిలీజీ ఆ స్మైల్ తోనే ప్రపంచాన్ని అంతా తన వైపుకు తిప్పుకున్నాడు. సో ఇంకా లాస్ట్ కి సినిమాలంతా నటించడం ఆపేసి వాళ్ళని సర్కస్ లో మాత్రం యాక్ట్ చేస్తూ, పర్ఫార్మ్ చేస్తూ, షో చేస్తూ అందరినీ నవ్విస్తూ హ్యాపీగా ఉంచుకుంటూ ఉన్నాడు. కానీ సడన్ గా ఒకసారి ఏం జరిగిందంటే ఆ సర్కస్ లో చింపాంజీ కేర్ టేకర్ మరియు ఈ జార్జ్ ఉంటాడు కదా, మన సిలీజీని చూసుకునే కేర్ టేకర్ సడన్ గా చనిపోయారు. ఇంకా చనిపోయిన వెంటనే సిలీజీని చూసుకోవడానికి ఎవరు లేరు. జార్జ్ వాళ్ళ కూతురు ఉంటుంది. వాళ్ళ కూతురు ఏం చేస్తుందంటే సిలీజీని ఒక మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్లి జాయిన్ చేసేస్తుంది. సో సిలీజీ అక్కడే మెంటల్ హాస్పిటల్లో ఉంటాడు. అంత పెద్ద స్టార్ అయిన సిలీజీ సడన్ గా మెంటల్ హాస్పిటల్కి వచ్చేసాడు. సిలీజీకి మొత్తం కట్టిపడేసినట్టుంది. ఎందుకంటే సర్కస్ లో చాలా హ్యాపీగా జీవించేవాడు. ఇంకా మెంటల్ హాస్పిటల్లో అయినా అక్కడ కూడా ఆయన స్మైల్ తో, ఆయన ఇన్నోసెన్స్ తో ఎంతో మందిని అటాక్ చేసుకున్నాడు. అయినా అక్కడ చాలా వీక్ అయిపోయాడు. ఒక 3 years గడిచింది. మెంటల్ హాస్పిటల్లోనే సిలీజీ 3 years ఉన్నాడు.
తర్వాత సర్కస్ లో డ్రీమ్ ల్యాండ్ సర్కస్ లో పనిచేసే ఒక అతను వచ్చాడు సిలీజీని తీసుకెళ్లడానికి. అతని పేరు ఏంటో తెలుసా? బిల్ ఫ్రించ్ అనే అతను లాస్ట్ కి మన సిలీజీని సర్కస్ కి తీసుకెళ్లాడు పర్మిషన్ తో. ఇంకా అన్ని షోస్ పర్ఫామ్ చేశాడు. మళ్ళీ సిలీజీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాడు. తర్వాత సిలీజీ కోసం ఎంతో మంది ఫ్యాన్స్ వచ్చారు. మళ్ళీ సిలీజీ పేరు ప్రశంసలు పొందాడు. కానీ లాస్ట్ కి 70 years 1971 లో చనిపోయారు. ఈయన చనిపోయిన వెంటనే ఎక్కడో ఒక చోట పూడ్చిపెట్టేశారు. బట్ ఆయన ఫ్యాన్స్ ఉన్నారు కదా, డై హార్ట్ ఫ్యాన్స్, అందులో ఒక ఆయన ఏం చేశారంటే ఆయన కోసం ఒక రాక్ స్టోన్ లో ఆయన పేరు రాసి ఆయనకి ఒక మర్యాదని చూపించాడు. ఇలా చనిపోయినా కూడా ఆయన ఫ్యాన్స్ ని వాళ్ళ కోసము ఏమైనా చేసేంత ఒక ఇంపాక్ట్ ని క్రియేట్ చేశాడు సిలీజీ. బాడీలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా ఇతను ఎప్పుడు వీక్ గా లేడు. తల్లిదండ్రులు ప్రేమ ఇవ్వకుండా పడేసిన ఇతను ఎంతో మంది హ్యాపీనెస్ కి ప్రేమకి కారణమయ్యాడు. 3 years పిల్లోడి జ్ఞానంతో ప్రపంచాన్ని తన వైపుకి తిప్పుకున్నాడు ద గ్రేట్ సిలీజీ. ఈ కాలంలో ఎంతో మంది పిల్లలు ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ తో పుడుతున్నారు. వాళ్ళకి కావాల్సిన బేసిక్ ఆ తల్లిదండ్రుల ప్రేమ కూడా అందించడం లేదు. ఈవెన్ కళ్ళు కనిపించకపోయినా చెవులు వినిపోయినా పక్కన పడేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన బేసిక్ నీడ్స్ అయిన తల్లిదండ్రుల ప్రేమ కూడా ఆ ఏజ్ లో వాళ్ళకి ఎవరు ఇవ్వలేకపోతున్నారు. ఏమో మీరు సపోర్ట్ చేస్తే దే క్రియేట్స్ హిస్టరీ లైక్ సిలీజీ లాగా. సిలీజీ ఎంతో మంది పిల్లలకి ఒక మోటివేషన్ స్టోరీ, ఎమోషనల్ జర్నీ. ఎంతో మంది పిల్లలకి ఇలా కూడా ఉండొచ్చా, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇలా బతకొచ్చా, మనము ఇలాంటి ఒక పెద్ద స్టార్ అవ్వచ్చా, ఏమో ఎవరికి తెలుసు. ఎవ్రీడే ఈస్ ఏ న్యూ బిగినింగ్, ఎవ్రీడే ఈస్ ఏ న్యూ చాప్టర్. సో వాళ్ళకి వీలైనంత వరకు సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్